ఈరోజు మనం ప్రొపెల్లర్ తోక ఉన్న ఈ పక్షిని చేసుకుందాం. దీని కొరకు సూది దారం, గుండు సూది, బాల్ పెన్ రీఫిల్ మొదలైనవి కావాలి. ముందుగా 3 సెంటీమీటర్స్ బై 6 సెంటీమీటర్స్ అంటే 3 సెంటీమీటర్లు బై 6 సెంటీమీటర్లు ఉన్న ఒక పేపర్ ముక్కను ఈ విధంగా కట్ చేసుకొని జిగురు రాసి ఇలా వచ్చిన ఈ ఫ్లాప్స్ను అతికించాలి. దీనివల్ల ఈ ప్రదేశం గట్టిగా తయారవుతుంది. తరువాత ఒక గుండు సూదిని తీసుకొని దానికి బాల్ పెన్ రీఫిల్ను ఈ విధంగా తొడగాలి. ముందుగా అతికించిన ఈ ఫ్లాప్స్ మీద కొంచెం జిగురు రాసి మన గుండు సూదిను ఈ విధంగా పెట్టి ఈ ఫ్లాప్స్ను మీరు చూస్తున్నట్టు ఈ విధంగా వంచి ఈ విధంగా గట్టిగా అతికించాలి. రీఫిల్ ముక్కను ఈ విధంగా చేత్తో పట్టుకొని ఊదుతుంటే మన ప్రొపెల్లర్ ఈ విధంగా తిరుగుతుంది. తర్వాత కొంచెం బరువుగా ఉన్న ఓరిగామి పక్షిని చేసుకొని మీరు చూస్తున్నట్టు తోకను ఈ విధంగా విప్పి కట్ చేయాలి. ఈ ఆకారంలో కట్ చేసుకున్న తోక మధ్యన కొంచెం జిగురు రాసి బాల్ పెన్ రీఫిల్ ముక్కను ఈ విధంగా తోక మధ్యన పెట్టి ఇలా అతికియాలి. పక్షిని ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ విధంగా ఊదుతుంటే మన ప్రొపెల్లర్ ఫ్రీగా తిరగలిగి ఉండాలి. సూది దారం తీసుకొని దారాన్ని పక్షి మధ్య భాగంలో ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా మన పక్షి తయారవుతుంది. ఇలా తయారైన ఈ పక్షిని ఈ విధంగా ఊది ఆడుకోవచ్చు కూడా. లేక మీరు ఈ తాడుని ఈ విధంగా పట్టుకొని ఇలా తిప్పుతుంటే పక్షి సౌండ్ చేస్తూ పక్షి వెనుకున్న ప్రొపెల్లర్ తిరుగుతూ పక్షి ఇలా తిరుగుతుంది. దీన్ని ఇక్కడ మనం కొంచెం స్పష్టంగా చూడొచ్చు. పక్షి సౌండ్ చేస్తూ ఈ విధంగా తిరుగుతుంది.